వచ్చి సెస్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. అది కూడా డిసైడ్ చేసుకుంటున్నాం. అందులో ఒకటి నాకేంటంటే మాకు బాగా ఎలక్ట్రిసిటీ బోర్డు 458 జీవన్ 2004లో ఇచ్చింది. వీళ్ళ జీతభత్యాలన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు జీతభత్యాలు కోఆపరేటివ్ జీతాలు కావు. 116 ఎగ్జంప్షన్ ఇచ్చింది. మాకు ఏది ఇచ్చినా ఎన్పిటిసిఎల్ ఏ జీతాలు అంటే మాకు అవి ఉండాలి. చేపించినప్పుడు 2009లో నేను అప్పుడు ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే అప్పుడు గూడూరు ప్రవీణ్ మీరు అప్పుడు వీళ్ళందరూ ఉండేది. ఏం చేసిండ్రు, మీకు సొసైటీ జీతాలు ఇస్తాం, బోర్డు జీతాలు ఇవ్వము. మాకు ఎందుకు ఇస్తారండి, మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు జీతాలు ఇవ్వాలండి, మాకు బోర్డు ఇస్తారంటే నేను అస్సలే ఒప్పుకోలేదు. మా వాళ్ళందరూ చెప్పినా మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నారు. 20 రోజుల దాకా నేను జీతాలు పాత మేము తీసుకోమట్టిగానే ఉన్నాం. బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పిన మా వాళ్ళకి జీతాలు ఈ నెల మీరు దయచేసి ఎవరు పోర్ట్ చేయదని చెప్పిన. వాళ్ళు ఓకే అన్నారు. 20 వరకు ఇవ్వకపోతే 21 వరకు ఇవ్వకపోతే ఎండీ సస్పెండ్ అవుతాడు అతను. అప్పుడు ఉన్న ఎండీ పోయి చెప్పిన వాళ్ళకు నేను 20 తారీఖు వరకు మీరు ఆపుకుంటే 21 వరకు ఇవ్వకపోయినా సస్పెండ్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వచ్చి వీరన్న మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు జీతాలు ఇస్తాడు, థ్యాంక్స్ అన్న, మాకు ఏంటి మాకు ఇస్తే మీకు సంతోషం తీసుకున్నాం. అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని మరి నేను వీరారెడ్డి నా ఒక్కడి కొరకు నేను చేస్తలేను. వీటి సంస్థ కాపాడుకోవాలి. మా ఉద్యోగస్తులు కూడా అన్నీ చేస్తే నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ నేషనల్ అవార్డులు వచ్చాయి. మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు సెస్ ఎంఆర్టీ తీసుకపోయి ఎక్కడో బయట పెట్టుకున్నారు. అది ఎంత దానికి ఎంత క్యాపిటల్ కావాలి, మరి అవన్నీ చూపించాను లెక్కలు. ఇక్కడున్న స్టోర్ పోలీస్ స్టేషన్ ఉన్న స్టోర్ తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఇప్పుడు కిరాయిదారులు ఉంటే ఏమంటే 5 ఏళ్ళకి అగ్రిమెంట్ ఇస్తాడు. వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాలి. అన్నీ ఎక్కడైతే ఆర్డర్ అయితే లేవు. నష్టాలు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ ప్రైవేట్ కంపెనీకి ఇస్తాను. ప్రైవేట్ కంపెనీ ఏంటన్నది ఇవాళ రేపు మన రైతులు మోటార్ వైండింగ్ చేసుకుంటే మోటార్ కాలిపోయిందంటే సగం వైండింగ్ చేస్తే నెల రోజులకే కాలిపోతుంది. ఫుల్ వైండింగ్ చేస్తే కాలిపోదు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్క కాయలు పోయినా కూడా ఫుల్ వైండింగ్ బిల్లు పెట్టాలి, తీసుకోవాలి. దానికి ఏముండదు, వాళ్ళు నడుస్తుంది, వాళ్ళు తింటారు. మరి అది తినేటి కావాలి. వీళ్ళు ఛాయ ఖర్చులు పెట్టినంత కాదండి మా మెడికల్ ఇవ్వడానికి. నేను ఈ పట్టిక కూడా రాత్రి చూసినదే. నాకు నిన్న ఇస్తే మెల్లగా దొరికింది. రాత్రి దీనిలో చూస్తే అన్నీ చూస్తారు. నేను మళ్ళీ పెడితే అన్ని స్టడీ చేసి మీ అందరికీ నివేదిస్తాను. ఇప్పుడు ఎప్పుడు చూసిండు జనరల్ వార్డు వెళ్ళినామో లాస్ వస్తున్నట్టు, ఈఆర్సీ పోతేనేమో లాభాలు నడుతున్నట్ట. మరి 2 లెక్కలు ఎట్లుంటాయి. నేను ఇప్పుడు మన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్లో ఇస్తే ఏమంటారు, అప్పుడు నాకు ఎండీ ఏమని ఇచ్చిండు, 2015లో పాలకవర్గం తీర్మానం చేసింది. దాని ప్రకారంగా రామరెడ్డికి నెలకు 40,000 ఇస్తున్నాము తేవాలన్నాడు. ఏది ఇచ్చినా ఆర్సీఎస్ లెటర్ లేనిది ఇవ్వరాదు, జీవో లేనిది ఇచ్చిన. దాన్ని బట్టి నేను కలెక్టర్ దగ్గర పోయినా 29/5 నాడు పోయి సార్కి అప్లికేషన్ ఇస్తా. సార్ ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చినావు కదా, నీకు అతను ఇచ్చింది కదా, నువ్వు ఎండీకి ఒక లెటర్ ఇవ్వు, 15 రోజులలో నీకు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ నాకు రా అన్నాడు. 25 రోజులలో నాకు ఇవ్వలే లెటర్. ఇవ్వకపోతే నిన్న నేను దానికి పోయినాక సార్కి అన్నీ ఇచ్చిన. సార్ చూసిండు, చూసి మరి నీకేం కావాలంటే, నాకు జవాబు ఇస్తలేదు సార్, నాకు ఏంది ఇస్తే నేను చెప్పకు ఏదైనా తెచ్చుకుంటానని అన్నా. ఎండీకి వేసి చెప్పిన 2 రోజుల్లో జవాబు ఇవ్వను. అదొకటే. మొన్న విజేందర్ రెడ్డి అంటే ఆయన వస్తే ఆయన చేయించి వీళ్ళకి ఏంటంటే చెప్పుడు చేతులు నడిచేటోడు ఎండీ ఉంటే ఉండాలి, లేకపోతే మనం తీసి పడేయాలి. ఫస్ట్ మన ఏది యూనస్ ఎండీ, ఇంకో రెడ్డి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, రామరెడ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సీఎస్ ఆర్డర్ లేదు మేము ఇవ్వలేమంటే పెట్టుకున్నారు. కథం వీళ్ళను పంపించారు. 3వ ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు, ఆయన ఇచ్చిండు. ఆ ఏరియల్స్ కూడా తీసుకున్నాడు. మరి ఎంత నేరం. మరి ఇప్పుడు చైర్మన్ సాబ్ ఇస్తే తీసుకొని నేను వద్దంటలేను. మొన్న ఎండీని ట్రాన్స్ఫర్ 7 లక్షలు ఎండీకి వస్తుంది, భారం పడుతున్నాడు. మరి ఇప్పుడు సెస్ వాళ్ళందరికీ 7 లక్షలు అందరు డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తలేడు, ఒక్క ఆయనకే ఇస్తుందా. ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారంటే, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు.
అని అని చెప్తాడు. అంటే మరి ఆయన మేము రిటైర్డ్ అంటే మేము ఎక్కడికి పోతాం, మాకు కన్న తల్లి అది మేము ఉప్పు తిన్నా ఏదైనా మేము ఆడికే పోవాలి. నువ్వు రాకుంటే మీరు నువ్వు ఇవాళ ఉంటావు, 5 ఏళ్ళు పోతావు, 2 ఏళ్ళు పోతావు, నీ ఇష్టం వచ్చినట్టు. మాకు ఆర్సీఎస్ చెప్పాను, మేము రామన్నాం. ఇప్పుడు నేను అని నాకు తెలియగానే, నాకు మొన్న అన్న తెలియగానే నాకు కారు ఉన్నది, నేను పోయినా వాడు పోతున్నాడు. ఇప్పుడు నేను ఎవరితో నాకు స్టాప్ మాట్లాడినంటే వాడిని బలిపశు చెప్తాను. ఈ వీరారెడ్డితో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అంటే మీరు ఎవ్వరు మాట్లాడకుండా చేస్తే నాకు అన్నీ నా దగ్గర ఉంది. ఇంకా మీకు ఒకటెనుక ఒకటి మీకు ఎన్ని అంటే అని ఇస్తా. నాకు ఇప్పుడు ఏంటంటే మెడికల్ది కావాలి. చాలామంది అందరికీ షుగర్ పేషెంట్లు ఇప్పుడు 341 మందిలో ఇప్పుడు బతికిన వాళ్ళు 150. మొన్న కూడా ఒకళ్ళు చనిపోయారు. ఇవన్నీ ఇప్పుడు రోడ్ల మీద పడి అవుతున్నాయి. దయచేసి మాకు మీరందరూ పత్రికలు కానీ అందరూ చూసుకొని మీ సంస్థను కాపాడుకోండి దయచేసి. మీకు చెప్పేది అది. మేము మాట ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం, 20 మా కోరిక కాదు.